హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. కొత్త ఏడాదిలో టీమిండియా శుభారంభం చేసింది. కేప్ టౌన్ కఠిన పిచ్పై దక్షిణాఫ్రికాను 7 వికెట్లతో చిత్తు చేసింది. 2 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ క్రమంలో టెస్టు చరిత్రలోనే రికార్డు నమోదైంది. అత్యంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన టెస్టుగా భారత్ సౌతాఫ్రికా మ్యాచ్ రికార్డులకెక్కింది. కేవలం 1.5 రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్ ఫలితం 106.2 ఓవర్లలోనే తేలింది. దక్షిణాఫ్రికా పర్యటన ముగించిన భారత్ మరో సవాలుకు సిద్ధం కానుంది. జనవరి 11 నుంచి స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా 3 T20ల సిరీస్ ఆడనుంది. బలమైన ప్రత్యర్థి కానప్పటికీ ఈ సిరీస్ కీలకం కానుంది. ఎందుకంటే T20 ప్రపంచ కప్ ముందు భారత్ తలపడే ఆఖరి T20 సిరీస్ ఇదే. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా జూన్లో T20 ప్రపంచ కప్నకు ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆఫ్ఘాన్ సిరీస్ పై ఆసక్తి పెంచే మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ భారత్ తరపున పొట్టి ఫార్మాట్కు దూరమై దాదాపు 14 నెలలు దాటింది. చివరిగా 2022లో జరిగిన T20 ప్రపంచ కప్లో సెమీఫైనల్స్ ఆడారు. ఆ తర్వాత టీమిండియా తరపున T20 ఫార్మాట్కు దూరమయ్యారు. కానీ మరికొన్ని నెలల్లో T20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ క్రికెటర్లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే తిరిగి T20 జట్టులో ఎంపిక చేయనుంది. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం రోహిత్, కోహ్లీలతో కూడిన భారత జట్టును సెలెక్టర్లు ఇవాళ సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. T20 ప్రపంచ కప్ ప్రణాళికలో రోహిత్, కోహ్లీ అభిప్రాయాల కోసం సెలెక్టర్లు ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్లో పాల్గొనడానికి వారిద్దరూ ఆసక్తి కనబరచడంతో తిరిగి జట్టులో తీసుకువస్తున్నారు. అయితే ఆఫ్ఘాన్ సిరీస్కు బుమ్రా, సిరాజ్ విశ్రాంతినివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. జనవరి 25 నుంచి ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుండటంతో ఈ స్టార్ పేసర్లపై పనిభారం తగ్గిస్తున్నారు. మరోవైపు గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్లకు కూడా విశ్రాంతిని ఇస్తున్నారు. దీంతో యువ ప్లేయర్లకు మరోసారి అవకాశాలు ఎక్కువగా దక్కనున్నాయి. కాగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 T20ల సిరీస్ జరగనుంది. జనవరి 11న మొహాలీ వేదికగా తొలి మ్యాచ్, జనవరి 14న ఇండోర్లో రెండో T20 మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరు వేదికగా ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.